Hi friends, hi friends, please subscribe my channel. Sometimes people thinking very different. ఇక్కడ కోతులు చూడండి రోజు ఇబ్బందిగానే ఉంటున్నాయి. సో ఇట్ ఈస్ వెరీ ప్రాబ్లమెటిక్ వే. When I said to from 4 months, my family also said from 4 months not responding anyone to cut the tree. I'm not telling totally cut the tree. Only when you are cutting the stems, it's very easy. And when strayed monkeys in the night time, ఇక్కడ ఏంటంటే కాకరకాయలు తిని ఇక్కడే ఉంటున్నాయి నైట్ టైము. సో మార్నింగ్ లేవగానే కొంచెం 5:30కి ప్రాబ్లంగానే ఉంటుంది. ఈ మంకీస్ వల్లే కొంచెం మరి ఏదైనా పని చేసుకోవాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొంచెం కట్ చేయండి స్టెమ్స్ అంటే నాట్ రెస్పాండింగ్ ఫ్రమ్ 4 months. సో వాటిని ఏమనలేము, వీటిని ఏమనలేము, ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. కానీ పీపుల్ ఎలా థింక్ చేస్తారంటే కావాలని చెప్తున్నారు అది ఇది అంటున్నారు. కానీ కోతుల వల్ల ఇబ్బంది ఇటు చుట్టుపక్కల ఎక్కడా ఉండట్లేదు. స్టేయింగ్ అనేది ఇక్కడ ఉంటున్నాయి. అండ్ ఐఎమ్ నాట్ ఫేసింగ్ సింగిల్ పర్సన్. అదర్ పీపుల్ ఆల్సో హ్యావింగ్ సేమ్ ప్రాబ్లమ్ ఉంది. దట్ పీపుల్స్ ఇలా చెప్పినా కానీ ఏమీ అర్థం కావట్లేదు. ఫ్రమ్ 4 months శ్రీరామనవమి ముందు నుండి చెప్తానే ఉన్నాం. మా మదర్ నేను నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ ఆల్సో. వాళ్ళ చెట్టు కాబట్టి మేమేం చేయలేకపోయాము. సో పీపుల్ థింకింగ్ డిఫరెంట్. ఇన్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది అంటే కనుక ఎందుకు చెప్తున్నారో అర్థం కాదు. వాళ్ళ వర్షంలో ఎదుటోళ్ళని తిట్టడం తప్ప. సో డోంట్ టేక్ నెగిటివ్, యూ కెన్ సే పాజిటివ్. ఎందుకంటే ఇబ్బంది ఉంది. బాత్రూమ్కి వెళ్ళాలన్నా, ఈవెన్ నిద్రపోవాలన్నా సమ్టైమ్స్ అండ్ అదర్ పేషెంట్స్ ఆల్సో దేర్. సో వాటిని ఏమనలేము. జీవమోగాల్ని ఇట్లా కట్ చేయలేము. స్టేయింగ్ ఉండు వెళ్ళిపోతాయి కాబట్టి. సో ఇట్స్ ఎ వెరీ ప్రాబ్లమెటిక్ వే. ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ డోంట్ when people saying that you are thinking at least or otherwise leave it. ఆ చెట్టుని చూడండి ఫ్రెండ్స్ అలా చేసింది.